వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 16 కోట్ల వ్యయంతో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతతో ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పరిగి మున్సిపాలిటీకి 16 కోట్ల రూపాయలతో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. త్వరలోనే 25 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు వేయడం, అలాగే 5 కోట్ల రూపాయలతో అధునాతన సదుపాయాలతో పురపాలక సంఘ భవనం నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ 1 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధాంతి పార్థసారథి, మున్సిపల్ చైర్మన్ అశోక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షులు ఏజాజ్, డీసీసీ కార్యదర్శి అక్బర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, ఆంజనేయులు, చిన్న నరసింహులు, అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు పరిగి పట్టణంలో 16 కోట్ల రూపాయలతో మంచినీటి ట్యాంకులు మరియు దానికి సంబంధించిన పైప్ లైన్ వ్యవస్థ, ఇంటింటికి నల్లాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇంకొక వారం రోజులలో 25 కోట్ల రూపాయలతో పరిగి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లకు కూడా బీటీ రోడ్లు వేయడం, అదేవిధంగా పురపాలక సంఘ భవనం కూడా 5 కోట్ల రూపాయలతో అధునాతన వసతులతో నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ చేసినందుకు, ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పంతులు గారు కోరిక మేరకు తప్పకుండా మనం 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడి 1 సంవత్సరం సంబరాలు ఏదైతే చేసుకుంటున్నామో సంబరాల భాగంగా మన పురపాలక సంఘ భవనం మరియు బీటీ రోడ్లది కూడా మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తే బాగుంటుందని చెప్తున్నాం. తప్పకుండా దాని గురించి కృషి చేద్దాం.